హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ మనము రీపెయింటింగ్ అనేది చేస్తున్నాం ఈ హౌస్కి. ఈ హౌస్ వచ్చేసి మన నిజామాబాద్లో ఉంది. సో ఇక్కడ చూడండి, మొత్తం డార్క్ కలర్ ఉంది. దీన్ని మొత్తం మనం లైట్ కలర్ అనేది వేస్తున్నాం. సో ఇంటీరియర్ కూడా పని చేస్తున్నాం మనం. ఇంటీరియర్ చూడండి, టోటల్ వచ్చి డార్క్ కలర్ ఉంటుంది. చూడండి ఈ విధంగా. ఎట్లా అంటే ఇక రూమ్కి ఒక కలర్ వేసుకున్నారు. సో ఇది బాగా డార్క్ అయిపోయింది. కస్టమర్ ఏమన్నారంటే మాకు ప్యూర్ ఐవేరీ వైట్ లాగా కావాలంటే మనం L105 అనేది కలర్ తీసుకున్నాం ఇక్కడ, క్రిస్టల్ పీక్ అనేసి. సో అది మొత్తం మనం ఇంటీరియర్ మొత్తం అదే వాడుతున్నాం. సో ఇక్కడ చూడండి, లప్పం లేదు, కానీ ఎక్కడెక్కడ వీళ్ళు స్టిక్కర్ పెట్టిర్రు. స్టిక్కర్ పెట్టడం వల్ల అక్కడ పెచ్చులు అనేది కలర్ అనేది ఊసిపోయింది. సో అది మొత్తం ఫిలప్ చేసుకున్నాం. ఈ విధంగా ఫిలప్ చేసి మళ్ళీ క్రాక్స్ ఉంటే క్రాక్స్లు పెట్టినాం. సో ఇక్కడ చూడండి, ఇగో ఇట్లా పెచ్చులు వేసిపోయింది. సో దానికి మనం లప్పం పెట్టేసి మనం పేపర్ కొట్టేసినాం. సో దాని తర్వాత మనం వచ్చేసి కలర్ చాలు చేసినాం. పైన వేస్తున్నాం చూడండి సీలింగ్ వైట్. సో ఈ విధంగా నుంచి మొత్తం టోటల్ లోపల కూడా చూడండి, ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే ఆ పెచ్చులు వేసిపోయిందో అక్కడ మనం దాన్ని ఫిలప్ చేసి మళ్ళీ కలర్ అనేది చేసినాం. సో ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఒక బెడ్రూమ్లో వాటర్ లీకేజ్ అనేది ఉండే ప్రాబ్లం. సో తెమ్మొచ్చింది ఇక్కడ చూడండి, ఫంగస్ ఎట్లా ఉందో. సో దీనికి మనం ఏం చేసినామంటే, ఓపస్లా ఆల్డ్రై అని 10 years ప్రోడక్ట్, ఇది వాటర్ ప్రూఫ్ ప్రోడక్ట్. సో ఇది తెప్పించుకున్నాం. అది కేవలం ఒక వాల్ కోసమే. సో ఫస్ట్ ఏం చేసినామంటే, దాన్ని పట్టితో మొత్తం రాకేసినాం. చూడండి ఇట్లా పెచ్చులు ఊడిపోతుంది చూడండి. దాని మీద మనం పెయింట్ వేస్తే కూడా ఆగదు, ఏం చేసినా కూడా ఆగదు. సో అందుకోసం మనం ఏం చేసినామంటే, వాటర్ ప్రూఫ్ మన వీరిలో ఓపస్లా 10 years వారంటీ ఉంటుంది. అది ఆల్డ్రై తీసుకున్నాం. అది రూఫ్కి వేసుకోవచ్చు, వాల్కి వేసుకోవచ్చు. సో ఈ పదనం రాకుండా చేయాలంటే మనం ఏం చేసినామంటే, ఫస్ట్ ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైతే 1 liter తెప్పించినాం చూడండి, అది తీసుకున్నాం. అది తీసుకుని ఏంటంటే, దాంట్లో మనం ఎటువంటి వాటర్ అనేది మిక్స్ చేయకూడదు. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, మొత్తం పెరుగు అక్కడ ఉంది చూడండి, ఓపస్ ఆల్ట్రా ఎక్స్టీరియర్ అనేసి. ఎక్స్టీరియర్ వాడవచ్చు, కానీ మనకి ఏంటంటే ఇంటీరియర్ కొంచెం పదన వస్తుంది కాబట్టి మనం ఇంటీరియర్ కూడా వాడినాం. సో ఈ విధంగా దాంట్లో అసలు వాటర్ కలపకుండా బ్రష్తోని ఇట్లా వేసుకోవాలి. ఏదైతే ప్యాచ్ ఉందో చూడండి, అది ఇట్లా మనం ఆ వాల్ మొత్తం వేసినాం. ఫస్ట్ అడ్డం, తర్వాత పొడు, ఇది 2 కోట్లు వేసిన తర్వాత మనం కలర్ వేసినాం. ఎందుకంటే లేకపోతే మనం డైరెక్ట్ కలర్ వేస్తే ఆ ప్యాచ్ అనేది క్లియర్గా మనకి కవర్ కాదు, మళ్ళీ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనం జాగ్రత్త చూసుకోవాలి. సో దీని తర్వాత ఏం చేసినామంటే, మళ్ళీ దీనిపైన మనం అది మీకు ఏదైతే ఫస్ట్ కలర్ చెప్పినానో L105 అనేసి, అది మనం టోటల్గా అప్లై చేసినాం. సో చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే అప్లై చేస్తాం. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. రీపెయింటింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. కొన్ని పెయింటర్ చెప్తారు, కొన్ని చెప్పరు, అట్లనే చేస్తారు. కొంచెం మనకి తెలుస్తుంది, కొంచెం మనకు తెలియదు. సో జాగ్రత్త తీసుకోవాలి. సో బయట కూడా చూడండి ఏ విధంగా చేసినాము. సో మేము టోటల్ బిల్డింగ్ వర్క్ చేసిన తర్వాత లాస్ట్కి మాకు ఏంటంటే, ఎక్స్టీరియర్లో ఇట్లా పలిగిపోయింది. ఎక్కడెక్కడ ఏంటంటే, పడదలు వాటర్ ఆగడం వల్ల అది ఏమైందంటే, కలర్ వేసిన తర్వాత పెచ్చులు కానీ పలిగింది. ఫస్ట్ టైం అసలు మంచిగా ఉండే ఆ ఎక్స్టీరియర్ ఏది ప్రోడక్ట్ వాడినంత ముందు మనకు తెలియదు. సో ఇక్కడ ఏంది మన ప్రాబ్లం చాలా వచ్చింది. ఎందుకంటే 2-3 సార్లు వేసిన తర్వాత కూడా అది పలగడం అనేది స్టార్ట్ అయింది. సో ఇట్లా కలర్ అయిపోయిన తర్వాత కూడా పలిగింది. సో దానికి మనం ఇట్లా పట్టితో సాఫ్ చేసుకొని మళ్ళీ వేసుకుంటా 3-4 times వేసినాం. సో దానివల్ల కొంచెం తగ్గింది పలగడం అనేసి. అది ఎందుకు పలిగిందంటే, పైన వాటర్ స్టోరేజ్ ఉన్నది, స్టైల్స్ ఉన్నాయి. సో దానివల్ల అనేది వాటర్ కొంచెం దిగి అది కలర్ అనేది పట్టుకుంటుంది, పలిగిపోతుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం రాకేసి ఈ విధంగా మళ్ళీ మనం దానికి పెయింట్ చేసినాం. సో దీని తర్వాత మనం ఏంటంటే, బ్యాక్ సైడ్కి డ్యామ్ ప్రూఫ్ వాడినాం. ఇది చూడండి, ఇది బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేసినాం. ఇది 2 coats చేసినాం మనం ఇది. సో లాస్ట్కి ఫినిషింగ్ లుక్ చూడండి. ఇక్కడ ఫస్ట్లో ఏ విధంగా ఉండే ఫోటో ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్.